అందరికీ నమస్కారం. హిందూ బంధువులకి, హిందూ కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు శంఖారావానికి సభకి విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మాది పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామము. అక్కడి నుంచి ఈ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి మేము శంఖారావం ప్రోగ్రాంకి వచ్చి ఉన్నాము. ఇక్కడ అద్భుతంగా జరిగి ఉన్నది. వేలాది మంది హిందువులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చాలా పుణ్యం చేసుకున్నాయని చెప్పాలి. ఇక్కడ జనాలను చూస్తుంటే నిజంగా నాకే కళ్ళు సరిపోలేదు చూడటానికి. అంత క్రౌడ్తో ఇక్కడ కిక్కిరిసిపోయింది. అందరూ కూడా వచ్చిన పెద్దలు కూడా చాలా చక్కగా హిందువుల గురించి చాలా చక్కగా మాట్లాడారు. మన ధర్మం గురించి, మనం చేయవలసిన పనుల గురించి, మన దేవాలయాల గురించి కూడా చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ప్రతి హిందూ కూడా కళ్ళు తెరవాలి. ఇప్పటి నుంచైనా సరే మన దేవాలయము మన ప్రాంగణంలో ఉండేటట్టు చూసుకొని దానికి అన్ని మంచి చెడ్లు కూడా మనం చూసేలా చూడాలి. మన ద్వారా మరికొంత నలుగురు మారేటట్లు కూడా మనం చూస్తూ ఉండాలి. ఈ శంఖారాముకి ఇంత పెద్ద విజయం చేసిన అందరికి కూడా, పెద్దలకు, కార్యకర్తలకు కూడా, జనాలందరికీ కూడా ప్రతి ఒక్క జిల్లా కానీ ఊరు కానీ అందరూ కూడా తరలి వచ్చారు. మీరు చూస్తూ ఉంటారు లైవ్లో వేలాది జనాలు వచ్చారు ఇక్కడికి. ఆ బస్సులు కానివ్వండి, టాటా ఏసీలు కానివ్వండి, ఏదైనా సరే ట్రైన్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా విజయవంతం చేసింది. ఈ కొత్త సంవత్సరము 5వ తారీఖు ఈ శంఖారామము, హిందూ శంఖారామం కూడా చాలా చక్కగా, హైందవ శంఖారామం చాలా చక్కగా జరపడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. క్రోసూరు గ్రామం హిందూ ఆత్మగౌరవాలకి సభకి చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. ఇంతమంది హిందూ బంధువులు, జనాలు, హిందూ భక్త బంధువులు అందరూ వస్తారని సంతోషిస్తున్నాను. వచ్చారు. నాకు చాలా గర్వకారణం ఉంది హిందువుగా పుట్టినందుకు. కాబట్టి హిందువులారా మేల్కోనండి, మీ గుడిని మీరే చేసుకోండి, కమిటీలు వేసుకోండి, ఊళ్ళో అందరు కలిసి సభ్య కమిటీ వేసుకొని మీరే బాగు చేసుకొని, ఇది మన విధి, మన బాధ్యత, మన హిందువులం కాబట్టి మన హిందూ ధర్మ ప్రకారం మనమే చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము ఇక్కడ విజయవాడలో గన్నవరం అయినటువంటి కేసరపల్లిలో జరుగుతున్నటువంటి హైందవ శంఖారావానికి వచ్చాము. మేము మార్కాపురం నుంచి వస్తున్నాము. మేమందరము 15 బస్సుల్లో అలాగే 20 వాహనాల్లో బయలుదేరి వచ్చాము. ఇక్కడ జరుగుతున్నటువంటి హైందవ శంఖారావం మొత్తం కూడా మన హిందువుల దేవాలయాలను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితిని ఉద్దేశించి ఇక్కడ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది తరలి వచ్చారు అంటే అందరికీ మన దేవాలయాల పట్ల తగు బాధ్యత, ఆ ఆసక్తి ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు. ఇంతమందికి బాధ్యత ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మన దేవాలయాల మీద తీసుకున్నటువంటి రుసుములు, మన డబ్బులు అన్నీ కూడా మన దేవాలయాలకే కేటాయిస్తారని ఆశిస్తున్నాము. మన దేవాలయాల పరిరక్షణకై ఈ చట్టము తీసుకొస్తారని ఆశిస్తున్నాము. మరి ప్రతి ఒక్కళ్ళ ఆశ కూడా అదే. మన డబ్బులతో, మనం వేసే డబ్బులతో ఇతర మతస్థులకు వారు కేటాయించడం అనేది చాలా అన్యాయము. మరి ఈ కార్యక్రమం ద్వారా నా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేస్తాయని ఆశిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.